అందరికి నమస్తే. ముఖం చెల్లినోడు, ఒరిజినల్ ముఖం చూపెట్టలేనోడు, మన సిగ్నల్ టీవీ లోగో ఉంది కదా, దాన్ని పెట్టుకొని ఆడు ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. నేను ఫస్ట్ చూసి ఎవరన్నా సైబర్ క్రైమ్ వాళ్ళేమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. ఏమన్నా మన సిగ్నల్ టీవీ పెట్టుకొని ఏమన్నా ఛాయ్ కోసమనో లేకపోతే బిస్కెట్ల కోసం పైసలు అడుక్కుంటుండేమో. అన్న మీ ఛాయ్ పైసలు ఉంటే ఏంటన్నా, అన్న మీ ఛాయ్ దగ్గర పైసలు 5 రూపాయలు ఏంటన్నా, అన్న మీరు ఛాయ్ తాగుతారు కదన్నా 10 రూపాయలు, ఇంకా 10 రూపాయలు కొద్దిగా నాకు పంపండి అన్న అని QR కోడ్ పెట్టి ఉన్న పైసలు అడుక్కుంటున్నాడేమో. ఇది సైబర్ క్రైమ్ కేసు కదా, వీడెవడో సైబర్ చోరుడు, సైబర్ దొంగయుడు, వీని మీద కంప్లైంట్ చేద్దామని అనుకున్నా. తీరా కొద్దిగా ముందరకు నాకు అర్థమైంది ఆడు కాంగ్రెస్ వాడు అంట. ఎందుకు నాకేట అర్థమైందంటే ఆయన కింద ఆయన పెట్టే పోస్టులకు ట్విట్టర్లో మొత్తం కాంగ్రెస్ వాళ్ళే లైకులు కొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళే షేర్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం సైబర్ క్రైమ్కి ఏమైనా కాంటాక్ట్ ఇచ్చిండ్రా? మీ గవర్నమెంట్ చేసే పనులు ఏమన్నా ఉంటే మీరు ప్రచారం చేసుకోండి. నాలాంటి జర్నలిస్ట్ దగ్గరకు వస్తే వేరే ఉంటుంది కథ. మళ్ళా నేను మీకు చూపిస్తా అవన్నీ కూడా. మీరు ఇట్లాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. సిగ్నల్ టీవీ బయట ఎవరు తెలియని పర్సన్స్ ఎవరు లేరు మీకు. సిగ్నల్ టీవీకి ఒక నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ, మీ దగ్గర ఉంది. నేను మళ్ళీ కూడా ఇస్తున్న నెంబర్ మీకు ఇప్పుడు ఇస్తా. సిగ్నల్ టీవీ అఫీషియల్ నెంబర్ అది. మీరు వాట్సాప్లో ఏదైనా సమస్య ఉంటే పెట్టవచ్చు దానికి. ఇట్లాంటి సైబర్ చోరుల వలలో పడకండి. సిగ్నల్ టీవీ పేరు చెప్తే ఏమైనా చేశారు. అందుకన్నా ముందు ఈ వీడియో తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలవాలి కూడా. ఎందుకంటే సిగ్నల్ టీవీలో కొద్దిగా నిజాలు చెప్తారు, సిగ్నల్ టీవీలో మన గురించి మాట్లాడతారు. అందరిలాగా కాదు. సిగ్నల్ టీవీలో శివారెడ్డి కొంచెం నిజానికి దగ్గరగా మాట్లాడతాడు, ఎవరిని తిట్టాడు, ఎవరిని కొట్టాడు, మర్యాదగా మాట్లాడతాడు అని మీరు ఆయన ఎవరో ఆ సైబర్ చోరుడు ఏదైనా QR కోడ్ పెడితే డబ్బులు కొట్టారు. ఎందుకంటే అడగ తినుకలు జమ అయ్యారు అక్కడ మొత్తం. నా దగ్గరకు వస్తే నేను చందా ఇస్తా, ఇబ్బంది ఏం లేదు. మా ఎంప్లాయీస్కి పోను, ఇంకా కొన్ని మిగులుతున్నాయి గూగుల్కి వెళ్ళి వచ్చే పైసలు, ప్రైవేట్ యాడ్స్ అవి ఇవి కావాలంటే వాళ్ళకు కూడా 5ో 10ో చందా ఇవ్వచ్చు మనం. కానీ వాళ్ళు నా పేరు చెప్పి సిగ్నల్ టీవీ పేరు చెప్పి సమాజంతో డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. నేను చూపిస్తున్నా చూడండి. శ్రవణ్ అంట, వాళ్ళ అమ్మాయి పెట్టిన పేరో దొంగ పేరో కూడా తెలియదు. వాళ్ళ అమ్మాయి పెట్టిన పేరు అయితే మరి ఇన్షియల్ ఉండాలి కదా, లేదు. ఇక్కడ సిగ్నల్ టీవీ లోగో కనిపిస్తుంది, జూమ్ చేయి. సిగ్నల్ టీవీ లోగో ఇది, మన ఛానల్ లోగో ఇది. రిజిస్టర్డ్ లోగో అది. మనకు మాత్రమే హక్కులు ఉన్నాయి దాని మీద. కానీ ఎవరో ట్విట్టర్లో ఎవరో నాకు తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఈయన ఎవరో కూడా తెలియదు. శ్రవణ్ అంట, ఇగో సిగ్నల్ టీవీ లోగో పెట్టుకున్నాడు. కిందేమనుంది, తీర్మాన్ మల్లన్న టీం కోఆర్డినేటర్ USA అంట. తీర్మాన్ మల్లన్న టీం కోఆర్డినేటర్. నాకు అక్కడనే భయం అవుతుంది. ఎందుకంటే మనం సెటిల్మెంట్లకు దూరం. ఈ సెటిల్మెంట్ బ్యాచ్లు సిగ్నల్ టీవీ మీద పడాయా అని కళ్ళు చూస్తున్నారు కదా. ఏమేమి సెటిల్మెంట్ చేస్తున్నారు మొత్తం పేపర్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, టీవీలో వస్తుంది కదా. వాళ్ళ టీం అంట. తీర్మాన్ మల్లన్న టీం కోఆర్డినేటర్ USA. నాకు తీర్మాన్ మల్లన్న అంటేనే సెటిల్మెంట్లు వ్యవహారాలు అన్నీ తెలుసు కాబట్టి ఈ ఎవడో మరి ఏమన్నా వదిలినైంది మన మీదకి. ఫోన్ రా సిగ్నల్ టీవీ పేరు చెప్పి పేరు ఖరాబ్ చేయండి, సిగ్నల్ టీవీ లోగో పెట్టుకొని పైసలు అడుక్కోండి. నేను అప్పట్లో అట్లే అడుక్కున్నా, మీరు కూడా అట్లా అడుక్కోండి, ఛాయ్ పైసలు అని అడుక్కోండి. శివన్నకు మంచి వాల్యూ ఉంది మార్కెట్లో, శివన్న పేరు చెప్తే 4 పైసలు వస్తాయని బహుశా ఈ రూపం వేసారేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే ఎవడిడు, వీడు కొత్తడు కాదు, జూన్ 2021 అంటే ఇక్కడ కాదు, USA అంటే. మరి యూఎస్ఏలో మన వాళ్ళు సిగ్నల్ టీవీ అభిమానులు చాలామంది ఉంటారు. ఫ్రెండ్ ఎవరో శ్రవణ్, నువ్వు పేరు శ్రవణ్ కాదు నాకు తెలియదు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిగ్నల్ టీవీని లవ్ చేసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, సిగ్నల్ టీవీ చూసేవాళ్ళు USA చాలామంది ఉన్నారు. వాళ్ళకు చెప్తా ఏమైనా సాయం చేయమని, నువ్వు అడగ తినే పరిస్థితిలో ఉంటే. లేదు నేను USA ఉండను, ఏదో దొంగతనం కోసం పెట్టుకున్నట్లా 4 పైసలు సంపాదిద్దామని పెట్టుకున్నా అంటే నువ్వు నా దగ్గర రా, మా ఆఫీస్కు రా. ఓపెన్ మా ఆఫీస్, పబ్లిక్ చాలామంది వస్తుంటారు రోజు. మన దగ్గర సెటిల్మెంట్లు ఉండవు. ఏమైనా న్యాయం జరిగేది ఉంటే ఎవరికన్నా పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసర్కి ఫోన్ చేసి పలానా సమస్య ఉందన్న కొంచెం చూడండి, పట్టించుకోండి, పాపం బక్క చిక్కిన రైతు, లేకపోతే బక్క చిక్కినోడు, ఓ నిరుద్యోగి, ఒక ఎంప్లాయీ, అట్లా చెప్తాం. అంతేగాని ఆయన పిలిచి ఆయన బెదిరించి, ఈయనని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి అవి మనకు ఎప్పటి నుంచో లేవు. ఎందుకంటే అంతే, మనం V6లో అన్ని సంవత్సరాలు పనిచేసినాం, అంతకుముందు కొన్ని ఛానల్లో పనిచేసినాం. మనకు బ్యాడ్ నేమ్ లేదు మార్కెట్లో. మనం ఏజం అవసరమైతే మనమే ఇస్తాం తప్ప మనం ఎవరితో పైసలు తీసుకోం. మా ఛానల్కు మీరు అందరు చూస్తున్నారు కాబట్టి మంచిగా పైసలు కూడా వస్తున్నాయి. మంచిగా అంటే నేనేమి విమానంలో ఎక్కిన పైసలు ఏమి రావు, కానీ
మా ఎంప్లాయీస్ ఒక 6-7 మంది బతుకుతున్నారు. నేను కూడా దాని మీదే బతుకుతున్నా. అంతవరకు చాలు. నేను తెలంగాణ సమాజానికి మేలుకొల్పుదాం అనుకుంటున్నా. అందుకే సిగ్నల్ అని పేరు పెట్టిందే దానికి సిగ్నల్ ఇవ్వాలి మనమని. తెలంగాణ జనానికి వాస్తవం ఏదో చెప్పాలి. ఇప్పుడు ఛానల్స్లో నేను అందుకే చెప్తా, మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ని చూడండి, మీరు ఎన్ని మెయిన్ మీడియా ఛానల్ని చూడండి, ఫైనల్గా సిగ్నల్ టీవీ చూడండి, మీకు వాస్తవం దొరుకుతుంది. ఇది హామీనా, నేను ఇచ్చే హామీ అది. మీకు వాస్తవం 100% దొరుకుతుంది. ఇక మిగతా ఛానల్స్లో రకరకాల అప్లికేషన్స్ ఉండొచ్చు, రకరకాల వ్యవహారాలు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి చోరులతోనే జాగ్రత్త. సిగ్నల్ టీవీ పేరు చెప్పి ఎవరైనా క్యూఆర్ కోడ్ పడితే ఎవరు రూపాయి కూడా కొట్టకండి. ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, లేకపోతే నాకు పెట్టండి. నేను నెంబర్ పెడతాను చెప్పిన కదా, నాకు ఈ నెంబర్కు ఇదే నెంబర్ 7993094545. మిమ్మల్ని సిగ్నల్ టీవీ పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగితే ఈ నెంబర్కి చెప్పండి. ఈ నెంబర్కు చాలామంది పంపుతున్నారు మెసేజ్లు, నా మీద ప్రేమతోనూ అభిమానంతోనూ హాయ్ హాయ్ అని వాళ్ళకు పంపిస్తున్నారు. మీరు ప్రజా సమస్యలు చెప్పండి. హాయ్ అందరికి, నేను ఒక్కొక్కరికి హాయ్ చెప్పకపోవచ్చు, కానీ దానిలో హాయ్ పెట్టిన అందరికీ హాయ్ చెప్తున్నాను. నేను వేల మెసేజ్లు వచ్చినాయి 2 రోజుల్లో. దానిలో కొన్ని ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్. అవన్నీ సీక్రెట్గా ఉంటాయి, మీ పేర్లు ఊర్లు ఎక్కడ చెప్పం, కానీ ఆ సమస్యను మాత్రం ఫోకస్ చేస్తాం 100%. అవన్నీ చదువుతా నేను, మీ పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు, మీ నెంబర్ కూడా కనబడవు, చేస్తా. కానీ ఈ నెంబర్ గుర్తుపెట్టుకున్నారు కదా, ఆ నెంబర్ రాసుకోండి, మీకు మళ్ళీ కూడా డిస్ప్లే చేస్తున్నా, రాసుకోండి. 7993094545. ఫోన్ చేయకండి. మీరు ఒకవేళ ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్ అడగండి, మాట్లాడచ్చు. మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఫోన్ కూడా వస్తుంది, మీకే వస్తుంది, రిటర్న్ కాల్ వస్తుంది. కానీ ఇట్లాంటి దొంగలతో జాగ్రత్త. తెలంగాణను ఆల్రెడీ ఛాయపసలు అడుకున్న వాళ్ళంతా గట్టెక్కేసినారు, అయిపోయింది. సమాజానికి ఏం ఉపయోగం లేదు, సమాజాన్ని ఉపయోగించుకున్నారు. నేను సమాజానికి ఉపయోగపడదాం అనుకుంటున్నా. నేను ఇన్ని రోజులు నా జర్నలిజాన్ని ఉత్తగా ఇట్లాంటి ఫేక్ వార్తలు చెప్పి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోదలుచుకోలే. కాబట్టి ఇట్లాంటి దొంగలతో జాగ్రత్త. ఇక చూడండి, మరి దీని మీద స్పందించాలి. ఒకవేళ వీళ్ళ టీం కోఆర్డినేటర్ కాకపోతే వాళ్ళే కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్లో. పెట్టుకోండి, వాళ్ళకి టీం కోఆర్డినేటర్ కాకపోతే ఏమైనా పెట్టుకోండి, కానీ మన సిగ్నల్ టీవీని వాడుతున్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఈ లోగో పెట్టుకొని ఎవరైనా డబ్బులు అడగలరు. ఎవరికి రూపాయి ఇవ్వద్దు. నిజంగా మీకు ఎవరికన్నా చాలా ఇబ్బంది ఉంటే మన సిగ్నల్ టీవీ ప్రేమించే వాళ్ళు మమ్మల్ని సాయం అడగండి, మా చేతనైతే సాయం చేస్తాం. మీరు మాత్రం సిగ్నల్ టీవీ రూపాయి ఇవ్వద్దు. ఇట్లాంటి దొంగలకు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒరిజినల్ ఫేస్ ఉంటుంది కదా, మన అమ్మాయి పెట్టిన పేరు ఉంటుంది, దేవుడిచ్చిన ముఖం ఉంది, నల్లగున్నా తెల్లగున్నా మన ముఖం ఉంటుంది. మరి మన ముఖం పెట్టలేదు, మనది పెట్టినంటే ఆయన ముఖం కన్నా మనకు చాలా వాల్యుబుల్ అని అర్థమవుతుంది నాకు. ఆయన ముఖం పనికిరాని ముఖం అని. ఆ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్నా ఏమన్నా బుర్ర ఉండాలి కదా, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏమైనా ఉంటే మీరు ఇచ్చిన స్కీమ్స్ ఉంటే జనాలకు చెప్పుకోండి, లేకపోతే జనాల సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకోండి మీ సోషల్ మీడియా. కానీ ఇట్లాంటి ఊరు పేర్లు లేని వాళ్ళను, మా బ్రాండ్ను వాడుతున్న వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? మీకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా చెప్తున్నా, ఏ పార్టీకి ఆ పార్టీకి సోషల్ మీడియాలు ఉన్నాయి. మీరు తనుకోండి, గుద్దుకోండి, సావండి, మాకేం సంబంధం లేదు. మేము జనాల తరపున మాట్లాడుతున్నాం. మీరు ఇట్లాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయకండి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అని అంటే మీ కర్మ. ఇవాళ గవర్నమెంట్ రేపు పోతుంది. ఇట్లాంటి సైబర్ క్రైమ్ గాలు మొత్తం మేమడే ఉంటారు. అప్పుడు దొంగలను పోషించినోడు దొంగకే బలవుతాడు, కత్తిని నూరినోడు కత్తికే బలవుతాడు. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.